ఈ 9 విషయాలు ఎవ్వరికీ చెప్పకండి. 1. సంపాదన. మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితుల్లో మన స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎవరితోనూ మనం చర్చించకూడదు. ఎందుకంటే కొందరు వీడికే బాగా సంపాదిస్తున్నాడు కదా అని ఓర్వలేకపోవచ్చు. అలాగే కొందరు వీడి సంపాదన ఇంతేనా అని ఎగతాళి చేయవచ్చు. 2. గొడవలు. మన కుటుంబంలో జరిగే గొడవలు సమస్యల గురించి ఎవరితోనూ చర్చించరాదు. అలాగే భార్యాభర్తల గొడవలు సవాలక్ష ఉంటాయి. కుటుంబంలో జరిగే ఏ గొడవలు అయినా సరే ఇతరులతో చర్చించి వాళ్ళ దృష్టిలో చులకన కారాదు. 3. వయసు. వయసును గురించి ఎవరికీ చెప్పరాదు. ఏదైనా వృద్ధికి సంబంధించిన వాటిలో లేదా ఆధార్, రేషన్ ఇలాంటి వాటిలో చెప్పవచ్చు. కానీ మన స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర మన వయసు చెబితే శాస్త్రం ప్రకారం వయసు కరెక్ట్గా చెబితే ఆయుష్ తగ్గుతుందని మన పెద్దలు చెప్తున్నారు. 4. మంత్రం. మన దగ్గర ఉన్న మంత్రాన్ని ఎవరికీ చెప్పరాదు. అందుకే పంతులు గారు కొన్ని పూజలప్పుడు కానీ కార్యాలప్పుడు కూడా కానీ మంత్రాన్ని చెప్పేటప్పుడు వినిపించినట్లు చెవిలో చెప్తాడు. 5. దానం. దానం చేసిన ఎవరితో చెప్పరాదు. మన పెద్దలు అంటూ ఉంటారు కదా, కుడి చేతితో దానం చేసిన ఎడమ చేతికి తెలియరాదు అని. 6. సన్మానం. మనకు ఎప్పుడైనా సన్మానం జరిగితే దాని గురించి కూడా ఎవరితోనూ చెప్పకూడదు. ఎందుకంటే మన డబ్బాని మనమే కొట్టుకున్నట్లు అవుతుంది. వేరే వాళ్ళు చెప్తే పర్లేదు, కానీ మనది మనమే చెప్పుకోరాదు. 7. అవమానం. మనకు ఎప్పుడైనా అవమానం జరిగితే దాని గురించి ఎవరితోనూ చెప్పరాదు. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది. 8. ఔషధం. మనం వాడే ఔషధం గురించి ఎవరితోనూ చెప్పకూడదు. ఎందుకంటే అది కొందరికి పని చేయవచ్చు, పని చేయకపోవచ్చు. మంచి జరిగితే పర్లేదు, కానీ చెడు జరిగితే నువ్వు ఇచ్చిన మందు వల్ల నాకీ పరిస్థితి వచ్చింది అని అంటారు. 9. మీకున్న ఆస్తుల గురించి కూడా ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే సమాజంలో అందరూ మంచివాళ్ళే ఉండరు కదా, మనల్ని చూసి అసూయపడే వారు కూడా ఉంటారు. కాబట్టి మన ఆస్తుల వివరాలు ఎవరితోనూ చర్చించకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.